హాయ్ ఆల్, వెల్కమ్ టు వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో చికెన్ మంది రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే గ్రిల్ ఓవెన్ ఏది అవసరం లేదు. ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మనం బేసిక్ మంది మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్, ఇలాచి, లవంగ, అలాగే ఒక నల్ల ఇలాచి, ధనియాలు వేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మంది మసాలా 2 స్పూన్స్, అలాగే సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్, అలాగే 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. ఇక్కడ లెమన్ అండ్ చాట్ మసాలా అస్సలు స్కిప్ చేయండి, దీనివల్ల ఫ్లేవర్స్ అనేవి మంచిగా ఎన్హాన్స్ అవుతాయి. ఇలా మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చికెన్ పీసెస్కి మ్యారినేట్ చేసుకుందాము. చికెన్కి చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. మనం ఇది స్టీమ్ చేసినప్పుడు దీనిలోని వాటర్ అంతా చికెన్ స్టాక్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది అండ్ చికెన్ కూడా లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 4 అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాము, లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మసాలా అంతా ఇలా కలిపేసుకుందాము. ఆయిల్ అంతా ఇలా కిందికి వచ్చింది కదా, ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకుందాము. మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. కంపల్సరీ మ్యారినేట్ చేసుకోండి, సాల్ట్, కారం ఇవన్నీ మంచిగా పడతాయి ముక్కలకి. ఇప్పుడు మనం చికెన్ని స్టీమ్ చేసుకుందాము, ఎందుకంటే మనం గ్రిల్ ఓవెన్ ఇదేది యూజ్ చేయట్లేదు అండ్ చికెన్ స్టాక్ కూడా కలెక్ట్ చేయాలి కాబట్టి ఇలా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దీని మీద ఇలా హోల్స్ ఉన్నది ఏదన్నా వెడల్పు ప్లేట్ కానీ స్టీమ్ చేసే గిన్నె ఏదన్నా ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఇలా నీట్గా పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆవిరికి చికెన్ అనేది ఒక 30 మినిట్స్ పాటు మంచిగా ఉడికించండి. ఈ చికెన్ కూడా కుక్ అయ్యేటప్పుడు కిందకి వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. చికెన్ ఇక్కడ 30 మినిట్స్ కుక్ అయ్యేలోపు మనం బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ నానబెట్టుకొని పెట్టేసుకుందాము. చికెన్ అయ్యేలోపు మనకి రైస్ కూడా నానుతుంది మంచిగా. ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ని ఇలా ఫ్లిప్ చేసేసుకోండి ఇంకొక సైడ్కి. ఒక సైడ్ కుక్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది, అందుకని ఫ్లిప్ చేసుకోండి ఇలాగా. ఆల్మోస్ట్ మన చికెన్ అనేది 50% ఉడికింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 15 మినిట్స్ కుక్ చేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. కింద చూస్తున్నారు కదా చికెన్ స్టాక్ అనేది మనకి ఎలా కలెక్ట్ అయిందో. ఈ చికెన్ స్టాక్ని మనం రైస్లో వేసుకుందాము. చికెన్ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా వస్తుంది, అందుకే మనకు మంది రైస్ అనేది చాలా టేస్టీగా, స్పైసీ లేకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్, అలాగే నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను, లేదంటే నార్మల్గా ఆనియన్స్ వేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చే వరకు. దీంట్లోకి ఒక పించ్ పసుపు కలర్ కోసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం చేసి పెట్టుకున్న మంది మసాలా ఉంది కదా, అది ఒక 1.5 స్పూన్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం రైస్కి సరిపడేటట్టు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ లాగా చికెన్ స్టాక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ కనుక తక్కువ అవుతే నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి. అండ్ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఈ వాటర్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము మూత పెట్టుకొని. ఇక్కడ రైస్ కుక్ అవుతుంటుంది, ఈలోపు మనం చికెన్ని కూడా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. మనం ఎలాంటి గ్రిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి నార్మల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచిగా మనకి తందూరి చికెన్ పీసెస్ ఎలా ఉంటాయి ఆ టైప్ రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి, లేదంటే చికెన్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుందాము. ఇక్కడ రైస్ అనేది కూడా కుక్ అయింది కదా, ఇలా 80% కుక్ అయిన తర్వాత దీని మీద మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా పెట్టేసుకుందాము. ఇవి కూడా దమ్ అయి మంచి సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దమ్ పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసాము, చూడండి ఎలా ఉందో. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అస్సలు స్పైసీనెస్సే ఉండదు. మీరు కావాలంటే మసాలాని కొంచెం తగ్గించుకోవచ్చు కూడా.
వాటర్ ఎగ్జాక్ట్గా 1కి 1.5 మాత్రమే వేసుకోండి, అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా ప్లేటింగ్ చేసుకుందాము. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.